హరహర మహాదేవ గోవింద గోవింద. కార్తీక పౌర్ణమి దీపారాధన యొక్క అత్యున్నత ప్రాముఖ్యత మరియు శక్తిపై దృష్టి సారించే ఒక మంచి కొత్త చిన్న కథ ఈ వీడియోలో చూద్దాం. కార్తీక పౌర్ణమి మహత్యం. భయం పోగొట్టిన తులసికోట దీపం. అనగనగా ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో జనార్దన్ అనే యువకుడు మిండేవాడు. జనార్దన్ చాలా మంచివాడు, కాని అతనికి నిప్పు అంటే, ముఖ్యంగా దీపపు మంట అంటే చిన్నప్పటినుండి భయం. తన తల్లి ఇంట్లో దీపాలు వెలిగించినా, గుడిలో దీపం చూసినా అతడు భయపడేవాడు, దూరంగా ఉండేవాడు. అందుకే కార్తీకమాసంలో ప్రజలందరూ చేసే దీపారాధనకు అతడు దూరంగా ఉండేవాడు. జనార్దన్ తల్లి సత్యవతి విష్ణుభక్తురాలు. ఆమె ప్రతి సంవత్సరం ప్రబోధిని ఏకాదశి నుండి కార్తీక పౌర్ణమి వరకు ఇంటి ముందున్న తులసికోట వద్ద దీపాలు వెలిగించేది. కాని జనార్దన్ భయం వల్ల దీపాలను ముట్టుకోకపోవడమే కాక దగ్గరికి కూడా వచ్చేవాడు కాదు. భయం వెనుక కథ. కార్తీక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు సాయంత్రం సత్యవతి భక్తితో 365 ఒత్తుల దీపాన్ని తులసికోట దగ్గర వెలిగించింది. జనార్దన్ మాత్రం తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అతడు తన భయం వెనుక కారణం ఎవరికీ చెప్పలేదు. అతడు చిన్నప్పుడు అనుకోకుండా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. అందుకే ఆ మంటను చూస్తే అతడికి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి తీవ్రమైన ఆందోళన కలిగేది. అదే సమయంలో జనార్దన్ తల్లి సత్యవతికి అనుకోకుండా కాలుజారి ఆమె కింద పడింది. ఆమె కదలలేని స్థితిలో ఉండిపోయింది. జనార్దన్ గది నుండి వచ్చి చూశాడు. తల్లి బాధపడుతోంది. ఆ సమయంలో ఆమెను చూడగానే అతడు తన భయాన్ని మరచిపోయాడు. తల్లిని పట్టుకుని ఆమెను లేపడానికి ప్రయత్నించాడు. దీపం చూపిన దారి. అతడు తల్లిని పట్టుకున్న సమయంలో సత్యవతి చేతిలో ఉన్న తులసిదళాలు జనార్దన్ చేతికి అంటుకున్నాయి. ఆ సమయంలో తులసికోట వద్ద వెలుగుతున్న ఆ 365 ఒత్తుల దీపం యొక్క ప్రకాశం అతడి కళ్ల ముందు ఒక దివ్యమైన స్వస్తిక్ గుర్తులా కనిపించింది. ఆ దీపం నుండి ఒక శబ్దం వినిపించింది. జనార్దనా, మంట, అగ్ని కేవలం దహించడానికే కాదు, మార్గాన్ని చూపడానిక్కూడా. కార్తీకమాస దీపారాధన అంటే అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి ధైర్యమిచ్చే వెలుగు. ఆ మాట వినగానే జనార్దన్ మనసులోనుంచి పాత భయం, ఆందోళన పూర్తిగా మాయమైపోయాయి. ఆ అద్భుతమైన దీపం వెలుగులో అతడు ధైర్యం తెచ్చుకున్నాడు. అతడు తన తల్లిని సురక్షితంగా లేపి ఆమెకు ప్రథమ చికిత్స చేశాడు. ఆ రోజునుండి జనార్దన్ తన భయాన్ని పూర్తిగా జయించాడు. కార్తీక పౌర్ణమి దీపం అతడిలో కేవలం భయాన్ని పోగొట్టడమే కాక ధైర్యం, కరుణ అనే గుణాలను నింపింది. ఈ లీల ద్వారా శివకేశవులు చాటింది ఏమిటంటే, కార్తీక పౌర్ణమి రోజున భక్తితో వెలిగించిన దీపం కేవలం ఇంటిని మాత్రమే కాదు, మన మనస్సులో దాగి ఉన్న అజ్ఞానం, భయం అనే చీకటిని కూడా తొలగిస్తుంది. ఆ దివ్యదీపం మనకు అత్యవసరమైన సమయంలో దారి, ధైర్యం చూపిస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.